నార్త్ ఇండియా అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ నమిలి ఊసే గుట్కా పానపరాకుల వాసన, గందరగోళంగా ఉండే వీధులు. మరీ ముఖ్యంగా బీహార్ లాంటి రాష్ట్రాల గురించి మాట్లాడితే రైల్వే ట్రాకులను కూడా దొంగిలించిన సంఘటనలు ఇవే గుర్తొస్తాయి. కానీ అదే సమయంలో సౌత్ ఇండియాను గమనిస్తే మాత్రం పూర్తి భిన్న ప్రపంచమే కనిపిస్తుంది. క్లీన్ నగరాలు, ఐటీ కంపెనీస్, గ్లాస్ బిల్డింగ్స్, చదువుపై దృష్టి పెట్టిన ప్రజలు. ఇదే దేశం, ఇదే ప్రజలు. కానీ ఇంత పెద్ద తేడా ఎలా వచ్చింది? ఈ వీడియోలో నార్త్ వర్సెస్ సౌత్ అనే ఒక పెద్ద డిబేట్ వెనుక ఉన్న అసలు కారణాలను హిస్టరీ నుండి ఇప్పటి వరకు క్లియర్ గా బ్రేక్ డౌన్ చేస్తూ తెలుసుకుందాం. అది 1952 ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తల్లో దేశమంతా సమానంగా డెవలప్ అవ్వాలి అనే ఒక గొప్ప ఆశయంతో ఇప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఫ్రీ ఈక్వలైజేషన్ అనే పాలసీని తీసుకుని వచ్చారు. ఈ పాలసీ వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే, బీహార్ లేదా ఒడిశా గనుల్లో దొరికే బొగ్గు అక్కడ ఏ ధరకైతే దొరుకుతాయో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడులో గాని, గుజరాత్ లో గాని అదే ధరకు లభించాలి. ఈ ముడి సరుకుని ఒక చోట నుండి మరొక చోటకి తరలించడానికి అయ్యే ఖర్చుని సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వమే భరాయించేది. రీసోర్సెస్ ఉన్న ప్రాంతమే కాకుండా దేశం నలుమూలలా పరిశ్రమలు రావాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. పారిశ్రామికవేత్తలు చాలా తెలివిగా ఆలోచించారు. ముడి సరుకు ఎక్కడైనా ఒకే ధరకి దొరుకుతున్నప్పుడు మరి పరిశ్రమలు బీహార్ లాంటి మారుమూల ప్రాంతాల్లో ఎందుకు పెట్టాలి? దానికి బదులు ఎక్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్న ముంబై, చెన్నై, కోల్కతా వంటి కోస్టల్ ఏరియాస్ దగ్గర పెడితే తయారైన వస్తువులను విదేశాలకు పంపడం సులభమవుతుందని భావించారు. కానీ ఈ పాలసీ వల్ల బీహార్, ఒడిశా కేవలం ముడి సరుకును అందించే లేబర్ రూమ్స్ గానే మిగిలిపోయాయి. ఆ రాష్ట్రాల నుండి తీసుకున్న బొగ్గు, ఇనుము ఎక్కడో దూరంగా ఉన్న తీర ప్రాంతాలకు తరలిపోయి అక్కడ పారిశ్రామిక సామ్రాజ్యాన్ని సృష్టించాయి. వనరులు ఉన్న చోట పేదరికం తాండవిస్తుంటే అవే వనరులను వాడుకున్న తీర ప్రాంత రాష్ట్రాలు మాత్రం అభివృద్ధిలో రారాజులుగా వెలిగిపోయాయి. చివరకు ఈ విధానం వల్ల కొన్ని రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సరిగ్గా 40 ఏళ్ల తరువాత అంటే 1993లో ఈ పాలసీని పూర్తిగా రద్దు చేసింది. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. నార్త్ స్టేట్స్ డెవలప్ అవ్వకుండా ఉండడానికి కారణం ఇది ఒక్కటే కాదు, జనాభా కూడా ఒక కారణమే. 2026 అంచనాల ప్రకారం భారతదేశంలో మొత్తం జనాభా 147 కోట్లు ఉంటే ఈ మొత్తం జనాభాలో 50% కేవలం నార్త్ లోనే నివసిస్తున్నారు. కానీ సౌత్ స్టేట్ లో మాత్రం 20% జనాభా మాత్రమే నివసిస్తున్నారు. దీన్ని రాష్ట్రాల వారీగా గమనిస్తే నార్త్ లోని ఉత్తరప్రదేశ్ లో 16%, బీహార్ 9% అధిక జనాభాతో నివసిస్తూ ఉంటే సౌత్ ఇండియాలో మాత్రం ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. తమిళనాడులో 5%, కర్ణాటక 4%, ఆంధ్ర 4%. అలానే తెలంగాణ మరియు కేరళ కేవలం 2% చొప్పున అధిక జనాభా ఉన్నారు. దీనికి ముఖ్య కారణం 1970లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనాభా నియంత్రణ విధానం. భారత ప్రభుత్వం తెచ్చిన జనాభా నియంత్రణ విధానాన్ని సౌత్ చాలా ఖచ్చితంగా పాటించాయి. తక్కువ మంది పిల్లలు ఉండటం వల్ల తల్లిదండ్రులు తమకున్న తక్కువ ఆదాయంతోనే పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందించగలిగారు. సరిగ్గా అప్పుడే అంటే 2000 ఇయర్లో ప్రపంచ వ్యాప్తంగా ఐటీ బూమ్ ఊపందుకుంది. విదేశీ కంపెనీలు భారత్ వైపు చూసినప్పుడు వారికి కావలసిన నైపుణ్యం, లక్షలాది మంది ఇంజనీర్లు అప్పటికే సౌత్ లో సిద్ధంగా ఉన్నారు. దశాబ్దాలుగా విద్యపై పెట్టిన పెట్టుబడి ఇక్కడ ఒక విప్లవాన్ని క్రియేట్ చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు గ్లోబల్ ఐటీ హబ్బులుగా మారిపోయాయి. దేశ జనాభాలో కేవలం 20% వాటాని కలిగి ఉన్న సౌత్ ఇండియా దేశ జీడీపీలో మాత్రం 30% కంటే ఎక్కువ వాటానే అందిస్తుంది. జనాభా తక్కువగా ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో సౌత్ అత్యంత కీలక పాత్రని పోషిస్తుంది. అయితే ఈ అభివృద్ధి వెనుక ఒక చేదు నిజం దాగి ఉంది. దీనిని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. సౌత్ స్టేట్స్ అన్ని కలిసి కేంద్ర ప్రభుత్వానికి 100 రూపాయలు పన్ను చెల్లిస్తే తిరిగి ఆ రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం 25 రూపాయలు మాత్రమే. కానీ అదే సమయంలో నార్త్ స్టేట్స్ కేంద్రానికి 100 రూపాయలు పన్ను కడితే తిరిగి ఆ రాష్ట్రాలకి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు 200 నుండి 300 రూపాయల వరకు, కొన్ని రాష్ట్రాలకైతే అంతకంటే ఎక్కువ నిధులనే తిరిగి ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇంతగా ఆర్థిక సహాయం చేస్తున్నా ఆ రాష్ట్రాలు ఇంకా ఎందుకు అభివృద్ధి చెందటం లేదు? జనాభా నియంత్రణలో కానీ, ఎడ్యుకేషన్ లో కానీ, పారిశ్రామిక రంగాలలో కానీ ఎందుకు వెనకబడి ఉన్నాయి? దీనికి ప్రధాన కారణం కరప్షన్. 2024లో 15 రోజుల వ్యవధిలో బీహార్ లో సుమారు 10కి పైగా వంతెనలు పేక మెడల్లాగా కూలిపోయాయి.
వందల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఈ వంతెనలు ప్రారంభోత్సవాన్ని కూడా జరగక ముందే గాలికి నీటికి కొట్టుకొని పోయాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అయితే ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే ఎగ్జామ్ పేపర్స్ పదే పదే లీక్ అవుతూ కష్టపడి చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల నుంచి నిధులను మళ్లించి అవినీతి వల్ల డెవలప్ అవ్వని రాష్ట్రాలకు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? మరి ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.